కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రజనీకాంత్ వెనక్కి తగ్గాడు అనుకున్నారు, కానీ 4 అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన తగ్గినట్లు కాదు. మళ్ళీ అదే వేగంతో సూర్యను ఢీకొడుతున్నాడు. తమిళనాట దసరా పండుగ రజనీ వర్సెస్ సూర్యగా మారింది. ఆ కథేంటో చూద్దామా? రజనీకాంత్ జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ రాజా కాంబోలో రూపొందిన సినిమా వెట్టాయన్. అమితాబ్ ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నామని ప్రకటిస్తే ఇంతలో కంగువను విడుదల చేస్తున్నట్టు ఆ మధ్య పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. హై బడ్జెట్ తో రూపొందిన కంగువకు సోలో రిలీజ్ డేట్ కావాలట. కాంపిటీషన్ ఉంటే వర్కౌట్ కాదు. అందులోనూ రజనీకాంత్ మూవీతో పోటీ అంటే ప్రమాదమే. జైలర్లా హిట్ అయితే కంగువకు డ్యామేజ్ తప్పదు. దీంతో వెట్టాయన్ మేకర్స్ ను రిక్వెస్ట్ చేసిన కంగువ నిర్మాత అక్టోబర్ 10న రిలీజ్ డేట్ ప్రకటించారని టాక్ నడిచింది. దీంతో వెట్టాయన్ వెనక్కి తగ్గిందన్న వార్తలు బయటకొచ్చాయి. సైలెంట్ అయిపోయిన ఈ పోటీ మళ్లీ మొదలయ్యింది. అక్టోబర్ 10నే వెట్టాయన్ రిలీజ్ చేస్తూ లైకా ప్రొడక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. సూర్య కోసం రజనీ వెనక్కి తగ్గి దీపావళికి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏమైందో ఏమో గానీ సోమవారం నాడు వెట్టాయన్ టీం తగ్గేదే లేదంటూ అక్టోబర్ 10నే వస్తున్నామని పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో తమిళ దసరా సూర్య వర్సెస్ రజనీగా మారిపోయింది. సూర్య వరుస ఫ్లాపుల్లో ఉన్న ట్రైలర్ తో కంగువకు హైప్ తీసుకొచ్చాడు. ఊహించని విధంగా మిలియన్ల వ్యూస్ వచ్చాయి. జైలర్ తో రజనీ ఫామ్ లోకి వచ్చిన లాల్ సలాం డిజాస్టర్ రజనీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. వెట్టాయన్తో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇద్దరు స్టార్స్ ఒకేసారి రావడంతో తమిళ దసరా దద్దరిల్లిపోనుంది. రవితేజ ఎలా ఉండేవాడు, ఇలా అయిపోయాడేంటి? రవితేజ మారిపోయాడు. రవితేజకేమైంది? ఇలాంటి మాటలు ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకీ రవితేజకి ఏమైంది? 56 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ అదే ఎనర్జీతో కనిపిస్తున్నాడు. మరి ఏ విషయంలో మారాడు? దేనికోసం ఇబ్బందులు పడుతున్నాడు? హ్యావ్ ఎ లుక్. క్రాక్ తో మాస్ రాజా చాలా కాలానికి ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటే ఆ తర్వాత వరుసగా 2 ఫ్లాప్లు చూడాల్సొచ్చింది. ఫ్లాప్లు అందరికీ వస్తాయి, కానీ వసూళ్లు చూస్తుంటే రవితేజ ఇమేజ్ ఎలా డ్యామేజ్ అవుతుందో తెలుస్తుంది. క్రాక్ హిట్ తో ఖిలాడి హైప్ తో రిలీజ్ అయింది. రొటీన్ ఫార్మాట్ తో బోర్ కొట్టించడంతో బాక్సాఫీస్ వద్ద 10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఖిలాడి తర్వాత రీసెంట్ గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ రవితేజకి మరో షాక్ ఇచ్చింది. ఖిలాడి 9 కోట్లు తీసుకొస్తే రామారావు 5 కోట్లు కూడా రాబట్టలేకపోయాడు. రవితేజ సినిమా ఫ్లాప్ అయితే 10 కోట్లు కూడా రాని పరిస్థితి. మిస్టర్ బచ్చన్ కూడా ఇదే దారిలో వెళ్తోంది. 5 ఏళ్ల క్రితం వరకు రవితేజకు మినిమం గ్యారంటీ హీరో అన్న పేరుండేది. 3-4 ఫ్లాప్ల తర్వాత ఒక సక్సెస్ రేస్ లో ఉన్నానంటూ గుర్తు చేస్తూ మినిమం గ్యారంటీ హీరో అన్న ముద్రను చెరిపేసుకున్నాడు. కథ గురించి పట్టించుకోకుండా సినిమాల మీద సినిమాలు చేసేయడంతో కథలపై కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడా? ఫ్యూచర్ లో క్రేజ్ ఉంటుందో లేదో తెలీదు. 50+ లో ఎన్ని సినిమాలొస్తే అన్నీ చేసేయడమే బెటర్ అన్న ఫీలింగ్ లో ఉంటూ కథల గురించి పట్టించుకోకుండా ఎడాపెడా సినిమాలు చేసేస్తున్నాడా అన్న గుసగుసలు ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్నాయి. రవితేజ వంటి మాస్ హీరో సినిమాకు 10 కోట్లు కూడా రాకపోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. మరి మాస్ రాజాకు హిట్ తీసుకొచ్చే సినిమా ఏంటి అంటూ ఫ్యాన్స్ హీరో చేతిలో ఉన్న సినిమాల గురించి ఆలోచిస్తున్నారు. మాస్ రాజా చేతిలో ఎన్ని సినిమాలున్నా ఏ మూవీతో హిట్ వస్తుందో చెప్పలేకపోతున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి వరుస హిట్స్ తరువాత రవితేజ స్వింగ్ లోకి వచ్చినా ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ల వైపు క్యూ కట్టాయి. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్, మిస్టర్ బచ్చన్లలో ఒక్కటి కూడా హిట్ ని తీసుకురాలేదు. మహేష్, పవన్ కళ్యాణ్ మాదిరి రవితేజ సినిమాకు 50-60 కోట్లు, పాన్ ఇండియా స్టార్స్ లాగా 80-100 కోట్లు తీసుకోలేడు. బన్నీ, మహేషుల్లాగా యాడ్స్ లో నటించే ఛాన్స్లు రావడం లేదు. కానీ వేళ్లకు పోటీగా సంపాదిస్తూ కథలపై దృష్టి పెట్టలేకపోతున్నాడన్న విమర్శకు హిట్తోనే సమాధానం చెప్పాలి. సినిమాకు 15-17 కోట్లు తీసుకునే రవితేజ ఎప్పుడూ చేతిలో 4 సినిమాలుండేలా జాగ్రత్త పడుతూ స్టార్స్ కు ధీటుగా సంపాదిస్తున్నాడు. రవితేజ సినిమా బడ్జెట్ 40 కోట్లవుతోంది. రామారావు, ఖిలాడి, మిస్టర్ బచ్చన్లా 5-10 కోట్లు కలెక్ట్ చేస్తే మాస్ రాజా రెమ్యునరేషన్ తగ్గడం గ్యారంటీ. దీంతో పాటు ఆఫర్స్ కూడా తగ్గుతాయి. మరి మాస్ రాజా తన కెరియర్ ని ఎలా మలుచుకుంటాడో చూడాలి. శ్రీలీల మరో ఛాన్స్ కొట్టేసింది. గుంటూరు కారం తర్వాత వచ్చిన గ్యాప్ ని భర్తీ చేస్తూ మళ్ళీ బిజీ అయిపోతోంది. ఏకంగా స్టార్ ప్రొడ్యూసర్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. స్వయంగా ఆయనే అనౌన్స్ చేయడంతో శ్రీలీల ఖాతాలో 4వ సినిమా చేరింది. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం.
ఓ వెలిగి మాయమైపోయిన హీరోయిన్ శ్రీలీల మళ్లీ బిజీ అవుతోంది. గుంటూరు కారం తర్వాత సైలెంట్ అయిపోయింది అనుకుంటే మళ్లీ ఒక్కసారిగా పైకి లేచింది. ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా నితిన్తో కలిసి రాబిన్ హుడ్ చేస్తోంది. నితిన్ శ్రీలీల జంటగా వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఫ్లాప్ కావడంతో రాబిన్ హుడ్ లో శ్రీలీలను మార్చేశారు అన్న కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే శ్రీలీల బర్త్డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. శ్రీలీల చేతిలో ఉస్తాదున్నా లేనట్టే లెక్క. ఇప్పట్లో సెట్స్ పైకైతే రాదు. ధమాకా తర్వాత రవితేజ శ్రీలీల మరోసారి జతకడుతున్న సినిమా మొదలైంది. ఆ మధ్య నెలకో సినిమాతో వచ్చిన శ్రీలీల ఏడాది పాటు గ్యాప్ లో పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో గుంటూరు కారంతో కనిపించిన శ్రీలీల చివర్లో డిసెంబర్ 20న రాబిన్ హుడ్ తో ముందుకొస్తోంది. శ్రీలీల గీత ఆర్ట్స్ లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది. ఇదే బ్యానర్ లో రూపొందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చింది. తన బ్యానర్ లో నువ్వు సినిమా చేస్తున్నావని అల్లు అరవింద్ అనౌన్స్ చేశాడు. హీరో దర్శకుడు ఎవరో త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ఈ లెక్కన 4 సినిమాలతో శ్రీలీల కెరీర్ స్పీడ్ అందుకుంది. తెలుగులో కుర్చీ మడతపెట్టి సాంగ్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీలీల బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. హిందీలో 2 ఆఫర్స్ వినిపిస్తున్న వరుణ్ ధావన్ తో నటించే మూవీ అక్టోబర్లో మొదలవుతుందట. గుంటూరు కారం తర్వాత పడినట్లు కనిపించిన ఈ అమ్మాయి పడిలేచిన కెరటంలా దూసుకుపోతోంది. బాలీవుడ్ కి చిన్న సినిమా ప్రాణం పోయడమే కాదు, రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా అన్ని భాషల్లో కొత్త సినిమాలు క్యూ కట్టిన హిందీ హారర్ థ్రిల్లర్ స్త్రీ 2 4 రోజుల్లో 200 కోట్ల మార్క్ దాటేయడంతో అందరూ ఈ క్రేజీ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. హిందీలోనే కాదు, ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లోనూ స్త్రీ 2 హవా నడుస్తోంది. 4 రోజుల్లో ఇండియాలో 200 కోట్లు, ఓవర్సీస్ లో $5 మిలియన్ దాటేసింది. స్త్రీ 2 వసూళ్లతో బాలీవుడ్ సెలబ్రిటీస్ షాక్ అవుతున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ స్త్రీ సీక్వెల్ గా స్త్రీ 2 రూపొందింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్. ట్రైలర్ కు పాజిటివ్ టాక్ వచ్చినా ఐటమ్ సాంగ్ కావలసినంత హైప్ తీసుకొచ్చింది. బాలీవుడ్ ఐటమ్ సాంగ్ కావడంతో స్త్రీ 2లో గ్లామర్ డోస్ మరింత పెంచింది తమన్నా. హిట్ రేస్ లో వెనుకబడిపోయిన శ్రద్ధా కపూర్ వరుసగా 2 హిట్స్ అందుకుంది. గత ఏడాది తూ ఝూటీ మై మక్కల్తో 200 కోట్ల మార్కు దాటితే ఈ ఏడాది స్త్రీ 2తో 4 రోజుల్లోనే 200 క్లబ్ లో చేరింది. స్త్రీ 2 లాంగ్ రన్ లో 300 కోట్లు ఈజీగా దాటేయనుంది. 10 ఏళ్ల క్రితం ₹1 కోటి విలన్ పారితోషికం ప్రెజెంట్ 10 కోట్లకు చేరింది. మరి 10 కోట్లుండే హీరో రెమ్యునరేషన్ 100 కోట్లకు చేరినప్పుడు ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు. అయితే ఈ విలన్స్ వేరే భాషల నుంచి దిగుమతి అవుతున్నారు. తెలుగులో కాస్ట్లీ విలన్స్ ఎవరో చూసిద్దామా? ఆదిపురుష్ లో రావణాసురుడిగా సైఫ్ ని ఏరికోరి సెలెక్ట్ చేశాడు దర్శకుడు ఓం రౌత్. ఈ రోల్ విమర్శలకి దారితీసిన సైఫ్ యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. సినిమా రిలీజ్ కాకుండానే ఎన్టీఆర్ దేవరలో విలన్ గా సెలెక్ట్ అయ్యాడు. సైఫ్ విలన్ గా నటించాలంటే 10 కోట్లు ఇవ్వాలి. హిందీలో హీరోగా కూడా ఇంత తీసుకొని సైఫ్ సౌత్ నుంచి బాగానే రాబడుతున్నాడు. పాన్ ఇండియా మూవీలో విలన్ అంటే ముందుగా హిందీ హీరోస్ నే ప్రిఫర్ చేస్తున్నారు. హరిహర వీరమల్లులో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఇంతలో రిలీజ్ అయిన యానిమల్ తో బాబీ డియోల్ ఓవర్ నైట్ స్టార్ విలన్ అయ్యాడు. తెలుగులో మరో ఛాన్స్ కొట్టేసి బాలకృష్ణ బాబీ సినిమాలో విలన్ అయిపోయాడు. బాబీ డియోల్ 2005 నుంచి ఏడాదికి 1-2 సినిమాలు చేస్తూ వచ్చాడు. ఫేడౌట్ అయిపోయిన ఈ సీనియర్ హీరోకి 55 ఏళ్ల వయసులో యానిమల్ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. కంగువా ట్రైలర్లో విలన్ గా మరోసారి ఇంప్రెస్ చేశాడు. బాలీవుడ్ ముద్దుల వీరుడు తెలుగులోకి వచ్చేశాడు. అక్కడ అంతంత మాత్రంగానే ఆఫర్స్ వస్తుంటే తెలుగులో ఓజీతో పాటు గూఢాచారి సీక్వెల్ G2లో విలన్ గా సెలెక్ట్ అయ్యాడు. అడవిశేష్ నటిస్తున్న G2లో ఇమ్రాన్ రెమ్యునరేషన్ కింద 7 కోట్లు ఇస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలుగులో విలన్ అంటే నిన్నటి వరకు ప్రకాష్ రాజ్, జగపతి బాబు ఎక్కువగా కనిపించేవారు. హైయెస్ట్ గా 1.5 తీసుకునేవారు. పరభాషా నటులు విలన్స్ గా వచ్చాక వీళ్ళిద్దరి హవా కాస్త తగ్గింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా సూర్యకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో పాటే రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయి 10 కోట్లకు చేరింది. బాలీవుడ్ హీరోస్ తెలుగు విలన్స్ గా మారిపోతున్నారు. అక్కడి యాక్టర్ నటిస్తే సినిమాకు హిందీలో క్రేజ్ వస్తుందని బిజినెస్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. KGF 2 తర్వాత సంజయ్ దత్ సౌత్ లో క్రేజీ యాక్టర్ అయిపోయాడు. సంజయ్ నటించాలంటే 10 కోట్లు ఇవ్వాల్సిందే. ప్రెజెంట్ తెలుగులో రాజాసాబ్ చేస్తున్నాడు. హీరోలు విలన్ గా మారాలంటే ఎక్కువ ఇవ్వాల్సిందే. పుష్పలో భన్వర్ సింగ్ షెకావత్ గా నటించిన మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ పుష్పలో విలన్ గా నటిస్తే 6-7 కోట్లు ఇచ్చారని, పుష్ప 2 కోసం 10 కోట్లకు పైగా తీసుకుంటున్నాడని సమాచారం. లియో తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా గోట్. లోకేష్ కనగరాజ్, అట్లీలా రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్స్ ని కాకుండా థ్రిల్లింగ్ మూవీస్ తీసే వెంకట ప్రభు ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. విజయ్ ని ఎలా చూపిస్తాడు అన్న భయం, అనుమానం ఫ్యాన్స్ లో ఉంది. మరి ట్రైలర్ తో దర్శకుడు ఫ్యాన్స్ ని కన్విన్స్ చేశాడా? వాచ్ ది స్టోరీ.
విజయ్ నటిస్తున్న గోట్ చూడ్డానికి నార్మల్ మూవీగానే కనిపిస్తున్న హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఇదేమైనా కల్కినా లేదంటే శంకర్ మూవీనా అన్న డౌట్ రావచ్చు. కానీ విఎఫ్ఎక్స్ కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారు. ట్రైలర్లోని ఓ షాట్లో విజయ్ ని టీనేజ్ కుర్రాడిలా చూపిస్తూ టెక్నాలజీ ఫుల్ గా వాడుకున్నాడు దర్శకుడు. ది గోట్ అంటే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అర్థం. సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తూ ట్రైలర్ తో ప్రమోషన్ స్టార్ట్ చేశారు నిర్మాత. విజయ్ డ్యూయల్ రోల్లో తండ్రి కొడుకులుగా కనిపించాడు. ఇందులో విజయ్ స్పైగా కనిపిస్తూ తండ్రిని కాపాడుకునేలా చూపించాడు దర్శకుడు. విజయ్ సరసన మీనాక్షి చౌదరి ఆడిపాడుతోంది. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్నాడు.